మన ప్రభువును ప్రియరక్షణ యేసుక్రీస్తు నామంలో త్రియేక దేవునికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 2026 సంవత్సరము శిలువ ధ్యాన ఆరాధనలు ప్రారంభించుకున్నటకును మొట్టమొదటి దినముగా బస్సం బుధవారపు ఆరాధనలో మనందరం పాల్గొని ప్రభు యొక్క నామమును గణపరిచి స్తుతించడానికి ప్రభు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ ఉదయకాలపు శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, మరి దేవుని యొక్క ఉచితమైన మహాకృపలో యేసు ప్రభు వారు మరి సిలువలో ఆయన పడినటువంటి శ్రమ అంతటినీ కూడా మనం ధ్యానం చేయడానికి సిద్ధపడి ఉన్నాం. అందుని బట్టి మనందరం కూడా ధన్యులు. ఈరోజు మరి బస్సం బుధవారం, లెంటులోని మొదటి దినము. మనందరూ కూడా ఎంతో 40 దినాలు ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా దేవునిలో మన ఆత్మను బలపరచుకోవడానికి సిద్ధపడి మనందరం దేవుని సన్నిధిలో చేరి ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘములో ఈ భస్మ బుధవారము అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి దినముగా మనం చూస్తూ ఉన్నాం. లెంటు 40 దినాలు ప్రారంభ దినముగా భస్మ బుధవారాన్ని మనము ప్రారంభించుకుంటూ ఉన్నాం. భస్మ బుధవారము క్రీస్తు శ్రమల కాల యొక్క ప్రారంభంగా మనం చూస్తే ఈ 40 దినాలు మనం ఎలా సిద్ధపడాలి, ఎలాగున తిరిగి మనల్ని మనం సరిచేసుకోవాలి, దేవునిలో బలపడాలి, దేవునిలో మన ఆత్మలను దేవుని కొరకు సిద్ధపరచుకోవాలి అనేటువంటి విషయాలు ఈ భస్మ బుధవారము మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ప్రభునందు ప్రియ దేవుని విశ్వాసులారా, చాలామంది ఈ భస్మ బుధవారం కొరకు అనేకమైన విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. మనం కూడా అనేకమైన విషయాలు మనం విన్నాం. పాత నిబంధన కాలంలో మనం ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు యొక్క శ్రమలను గూర్చినటువంటి విషయాలు మనము ధ్యానము చేయకముందు పాత నిబంధన కాలంలో ఇజ్రాయేలు ప్రజలు పాపము చేయటం వలన దేవుని యొక్క శత్రువులుగా లేకపోతే దేవుని ఎదుట పాపులుగా ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఆపి